దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనురాలకి అలాగే దైవజనులకు వందనాలు, స్టాఫ్ అందరికీ వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా తల్లిగారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అండి, మా అత్తగారు వాళ్ళది సిరిపురం. అయితే కొన్ని కుటుంబ కారణాల వల్ల, సమస్యల వల్ల నా భర్త నేను 2 సంవత్సరాలు వేరువేరుగా ఉన్నాం. అయితే చాలా శోధన, ఎంతో భయంకరమైనటువంటి శోధన నేను ఎదుర్కొన్నాను. నా బిడ్డలు, నా భర్త నాకు చాలా దూరంగా ఉన్నారని ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే కొన్ని రాత్రులు, నిద్ర పట్టని రాత్రులు నేను గడిపేదాన్ని. అలాంటి సమయంలో అర్ధరాత్రి ప్రార్థన, అద్భుతాల ఆరాధన నేను చూడటం జరిగింది. అది దేవుని కృప. దేవుడు దైవజనుల్ని, దైవ సేవకురాలని ఎన్నుకొని నాలాంటి వాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధల్లో వేదనలో ఉన్నవాళ్ళు ఆదరించబడి కృప పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి అది. దైవజనుల నుండి దేవుడు నాతో మాట్లాడారు, పేరు పెట్టి పిలిచి. మరి నా భర్తే వచ్చి నన్ను తీసుకువెళ్తారని నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాదు చాలా దుఃఖంలో ఉన్నాను, ఒంటరితనంలో ఉన్నాను, ఎవరికి చెప్పుకున్నది తీరని బాధ. మరి దైవజనుల నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి మాట్లాడి మరి నా కుటుంబాన్ని కట్టారండి. 2 ఇయర్స్గా ఇడిపోయిన నా కుటుంబం కట్టబడింది. మరి హల్లెలూయా, దేవునికే మహిమ.